ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. చరణ్, చెక్ ఇప్పుడే ఇవ్వను. వదినా, ఎందుకు అలా అంటున్నావు? పల్లవి అనుషాల్లో ది బెస్ట్ ఎవరో సెలెక్ట్ చేసి చెప్పు. అప్పుడు నేను చెక్ రాసిస్తాను. అలాగే వదినా, వాళ్ళని యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. రేయ్, జాగ్రత్తగా చూసుకో. ఫైనల్గా అవుట్పుట్ సరిగ్గా రాలేదంటే నువ్వే ఫీల్ అవుతావు. ఓసై పల్లవి, మొన్న మీ మావయ్యని లంచగొండిని చేసి నేనిచ్చిన స్ట్రోక్కి మీ ఫ్యామిలీ మొత్తం అల్లాడిపోయింది. అనుషాను పిచ్చి పిచ్చిగా ఏడిపించి కన్నీళ్లు పెట్టించాను. అప్పుడు నువ్వు తప్పించుకున్నావు. ఇప్పుడు ఇలా దొరికావు. ఈ యాడ్ కోసం నువ్వు అనుష కలిసొస్తారు. నా కోర్టులోకి వస్తారు. సింహం బోనులోకి రాబోతున్నారు. ఇప్పుడు ఎలా నిన్ను ఏడిపిస్తానో చూడు. ఏంటి వదినా, నువ్వేం ఆలోచిస్తున్నావు? అనుష పల్లవిలను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడావేంటి? శత్రువుని డిస్టర్బ్ చేయాలంటే మనం శత్రువుల దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. శత్రువు మన దగ్గరికొచ్చినా మనం డిస్టర్బ్ చేయొచ్చు. యాడ్ కోసం పల్లవి అనుష ఇక్కడికొస్తారు కదా, పల్లవి సంగతి అప్పుడు చూస్తాను. అండర్స్టాండ్? అబ్బబ్బబ్బా, ఏం మాస్టర్ ప్లాన్ వేసావు వదినా, గ్రేట్ నువ్వు. అక్క, ఏం ఆలోచిస్తున్నావు? యాడ్లో నువ్వెలా యాక్ట్ చేస్తావో, ఎంత పెద్ద హీరోయిన్ అవుతావో అని ఇమాజిన్ చేసుకుంటున్నా. నేను కాదక్క, నువ్వే చెయ్యి. నాకన్నా నువ్వే అందంగా ఉంటావను, సో నువ్వు చేస్తేనే ఆప్ట్ అవుతుంది. నేను అందంగా ఉంటానేమో కానీ నాకు లవ్ ఫీల్ పలికించడం రాదక్క. లవ్ ఫీల్ ఎందుకు రాదు? నీకు సినిమా నాలెడ్జ్ ఎక్కువ. రాధాకృష్ణుల మధ్య ఆ రొమాంటిక్ ఫీల్ ఎలా ఉంటుందో సినిమా చూసి నేర్చుకో, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నువ్వెన్నైనా చెప్పు, రాధంటే నువ్వు, నువ్వంటే రాధ. నువ్వే చెయ్యాలి. రాధకి ఎక్కడైనా స్పెట్స్ ఉంటాయా? స్పెట్స్ పెట్టుకున్న రాధ అని అందరూ నవ్వుతారు. పోనీ స్పెట్స్ తీసి యాక్ట్ చేద్దామంటే నాకు సరిగ్గా కనపడదు. అప్పుడు కృష్ణుడు ఎక్కడా అని నేనే వెతుక్కుంటూ అటు ఇటు తిరగాలి. ఏం బాగుంటుంది చెప్పు? పైకి చెప్పలేదు కానీ నువ్వుంటేనే బాగుంటుందని చరణ్ మనసులో ఉంది తెలుసా? అది నేను అబ్జర్వ్ చేశాను. అతని మనసులో ఏముందో నువ్వెలా చెప్తావే? నాకు తెలిసి రాధా క్యారెక్టర్కి నువ్వే కరెక్ట్ అనుకుని ఉంటాడు. ఆ మాట నా ముందు చెప్తే నేను ఫీల్ అవుతానని చెప్పలేదంతే. కన్విన్స్ చేయాలని చూడకను. ప్లీజ్ అక్క, ఒప్పుకో. అను, పల్లవి, ఇలా ఉన్నాయి చూడండి. సారీ చాలా బాగుంది మావయ్య. నీ సెలక్షన్ మాకన్నా బాగుంది మావయ్య. కదా పల్లవి? అవును మావయ్య, నిన్న ఆంటీ వాళ్ళకి చీర సెలెక్ట్ చేయాలంటే ఎంత కష్టపడ్డాను. కానీ నువ్వు మాత్రం
మా మనసుకి నచ్చేది చాలా ఈజీగా తీసుకొచ్చావు. థ్యాంక్స్ పల్లవి. శిల్ప ఎప్పుడు నా సెలక్షన్ బాగోదు, టేస్ట్ లేదని కామెంట్ చేస్తూ ఉంటుంది. ఇక నుంచి అలా అంటే ఊరుకోను. నా సెలక్షన్ గురించి నా మేనకోడల్ని అడుగు అని చెప్తాను. మావయ్య, మీకు విషయం చెప్పాలి. చెప్పు పల్లవి. మేము ఒక యాడ్లో యాక్ట్ చేస్తున్నాం. 5 lakhs పేమెంట్ ఇస్తారంట. అవన్నీ ఎందుకు చెప్తావే? ఏం చెప్పుకో. ఏంటి, యాక్ట్ చేస్తున్నారా? ఇదెప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అంటే అనుకోకుండా ఎవరో ఒక డైరెక్టర్ అక్కని చూసి చాలా అందంగా ఉన్నావు, నేను చేసే యాడ్ ఫిల్మ్లో యాక్ట్ చేస్తావా అని అడిగారు. ఆ యాడ్లో యాక్ట్ చేస్తే ఎంత పేమెంట్ ఇవ్వచ్చు అని డిస్కస్ చేస్తున్నాం. ఓ 5 లక్షలు ఇవ్వచ్చు అన్నాను. అదే మాట మీతో చెప్తోంది. వెరీ గుడ్ పల్లవి, తప్పేముంది, యాక్ట్ చేయి. పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్. నాకంత సీన్ లేదులే మావయ్య. ఆ లక్ అంతా అనుషాదే. తననే యాక్ట్ చేయమని చెప్తున్నాను. నేను కాదు, అక్కనే యాక్ట్ చేయమంటున్నాను మావయ్య. నా మేనకోడలకేం తక్కువ? అందరి హీరోయిన్స్ కన్నా చాలా చాలా అందంగా ఉంటారు. నా అది గ్యారంటీ. సరే, శారీస్ మీకు సెట్ అవుతాయో లేదో చూసి చెప్పండి. అక్క, మావయ్యతో యాక్ట్ టాపిక్ ఎందుకు చెప్పావు? డైరెక్టర్ ఎవరు అని డీటెయిల్స్ అడిగితే మళ్ళీ చరణ్ గురించి చెప్పాల్సి వస్తుంది. ఇది అమ్మమ్మకి తెలిస్తే పెద్ద రచ్చ అవుతుంది. ఇదంతా అవసరమా చెప్పు? అవునే. మనం సీక్రెట్ గా గుడికి ఇవ్వాల్సిన డబ్బులు సంపాదించడానికి ఈ యాడ్ చేస్తున్నాం అంతే. ఇంట్లో మనం ఎవ్వరితో ఈ విషయం చెప్పట్లేదు. చెప్పట్లేదు. ఏంటలుడు, నిద్రపోకముందే కలలు కంటున్నట్లున్నావు? అవును మామ, నా సోల్మేట్ అనుషని రాధగా ఊహించుకుంటున్నాను మామ. వండర్ఫుల్ ఫీలింగ్స్ వస్తున్నాయి. నిజమా అల్లుడు? పక్కనా? ఎస్ మామా. పదే పదే నా గుండెని తడుతుంది. కల్లోకి తనే వస్తుంది మామా. నా సంతోషానికి కారణమైంది. నా శ్వాస ధ్యాస తనే మామా. తను నన్ను బందీగా చేసుకుంది మామా. నా మీద ఇంత కమెంట్ చేస్తున్న తను కాక ఇంకెవరవుతారు మామా నా సోల్మేట్? అనుషయే మా ఏంజెల్. కంగ్రాట్స్ అల్లుడు, కంగ్రాట్స్. అమ్మయ్యా, ఇన్ని రోజులకి పజిల్లా ఉన్న నీ సోల్మేట్ మీద క్లారిటీ వచ్చింది. చాలా హ్యాపీ అల్లుడు. ఈ గుడ్ న్యూస్ అనుషకి ఫోన్ చేసి చెప్పు. లేట్ ఎందుకు? ఇప్పుడే వదిలే మామా. డైరెక్ట్ గా చెప్తే బాగుంటుంది కదా. అప్పుడైతే తన కళ్ళల్లో లవ్లీ ఫీల్ ని నేను దగ్గరుండి చూస్తాను. అబ్బా, ఆ ఫీలింగే కిక్కిస్తుంది మామా. సర్లే అల్లుడు, రేపు రిహార్సల్స్ ఉంటుందని
కాల్ చేసి చెప్పు. ఎలాగో అప్పుడు కలుస్తారు కదా, అప్పుడు డైరెక్ట్ గా చెప్పే కిక్ ఎంజాయ్ చేయగలడు. గుడ్ ఐడియా మామా, చేస్తా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి అల్లుడు ఏమైంది? ఎంగేజ్ వస్తుంది మామా. ఇండియా వరల్డ్ కప్ మిస్ అయినట్టు అంత డల్ గా ఫేస్ పెట్టావేంటి అల్లుడు? తర్వాత కాల్ చేయి, కనెక్ట్ అవుతుంది కదా. రెడ్ బుల్ మాధురి మంచి జోష్లో ఉండాలి అల్లుడు. సోల్మేట్ దొరికాక నీలో కొత్త ఉత్సాహం, కొత్త ఉల్లాసం రావాలి. సరే అల్లుడు, నేను వెళ్ళొస్తా. నేనే కృష్ణుడు, అనూషే రాధ. బృందావనంలో మేమిద్దరమే కోలాటం ఆడుతున్నాం. ఆ ఆటలో మైమర్చిపోతాం. ఎవ్వరికీ దొరకని ఆనందం మాకే సొంతమైంది. అనూష కూడా నేనే తన సోల్మేట్గా యాక్సెప్ట్ చేస్తుంది. ఇంతకన్నా నాకేం అక్కర్లేదు. అనూష ఉంటే చాలు. स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासूरचानूरमल्ल मल्लविशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा मर्दन कलिङ्गनर्दन गोकुलरक्षण सकल सुलक्षण देवा शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि असमपराभव वीर मुनि जन विहार मदन सुकुमार పల్లవి కూర్చో. ఏమైంది పల్లవి? నా వల్ల కాదే, ఆయాసం వస్తుంది. టెన్షన్ పడకక్క. యాడ్ ఫిల్మ్ లో ఇంతసేపు డాన్స్ ఉండదు కదా. చిటికలో వచ్చి చిటికలో వెళ్ళిపోతావు. చాలా ఈజీ. అయినా ఇవన్నీ నాకు సెట్ అవ్వవే. చాలే ఆపు, మళ్ళీ స్టార్ట్ చేసావు. ఇంతకీ ఈ యాడ్ ఫిల్మ్ రిహార్సల్స్ ఎప్పటి నుంచో కాల్ చేసి కనుక్కో. ఏంటన్నాడు? ఫోన్ ఎత్తకుండా అంత డిసప్పాయింట్ లో ఉన్నావు? అనూష నుంచి ఫోన్ వస్తుందనుకుంటే ఈ సోడాబుడ్డి నెంబర్ నుంచి కాల్ వస్తుంది మామా. అల్లుడు, మాంత్రికుడు ప్రాణం ఎక్కడుంది? చిలకలో. అనుష కీ ఎక్కడుంది? పల్లవిలో. అందుకే అల్లుడు, నీకే ఫీలింగ్ లేకపోయినా ఫీలింగ్ తెచ్చుకొని పల్లవితో మాట్లాడాలి. హాయ్ పల్లవి. హాయ్ చరణ్ గారు. మీ వాయిస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? అదే యాడ్ ఫిల్మ్ రిహార్సల్స్ ఎక్కడా ఎప్పుడు కనుక్కుందామని కాల్ చేశానండి.
నీకెందుకే రిహార్సల్స్? నీ చెల్లెలికి అవసరం గాని. రిహార్సల్స్ మా ఇంట్లోనే పెట్టుకుందామండి. రేపు 10 గంటలకు వచ్చేయండి. మీ ఇంట్లోనా? మీ వదిన మమ్మల్ని చూస్తే మళ్ళీ గొడవ పెట్టుకోవాలని చూస్తుంది. మీ ఇల్లు వద్దండి. డోంట్ వరీ అండి, ఆల్రెడీ మా వదినికి మీరే యాడ్లో యాక్ట్ చేస్తున్నారని చెప్పాను. ఏమన్నారు? మా వదిన చాలా స్పోర్టివ్ పర్సన్ అండి. ఫ్లాష్ బ్యాక్ వదిలేసి హ్యాపీగా ఓకే చెప్పింది. నిజమా? నిజమండి. ఇంట్లో అయితే కంఫర్ట్గా ఉంటుంది. మీరు 10 గంటలకు వచ్చేయండి చెప్తాను. ఓకే, ఉంటానండి. 1 మినిట్. ఏంటండి? రేపు మీరు ఒక్కరే వస్తున్నారా లేక మీ... నేను మా చెల్లెలు వస్తాం. ఓ అవునా, ఓకే 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 ఓకే. తోడు నీడలా ఎండ వానలా మీరెప్పుడు జంటగానే ఉంటారా? అనుషాలని మిమ్మల్ని ఊహించడం కష్టం కదండి. అవునండి, కరెక్ట్ గా చెప్పారు. హలో చరణ్ గారు, నేను అనుషనండి. అనుషనా? హలో. యా చెప్పండి. రిహార్సల్స్ అంటే ఎలా ఉంటాయి? ఎలా ప్రిపేర్ అయి రావాలి? కాస్ట్యూమ్స్ మేకప్ ఏం అక్కర్లేదండి, జస్ట్ మీరొస్తే సరిపోతుంది. మా ఇంటికి సంక్రాంతి ముందే వచ్చినట్టు ఫీల్ అవుతానండి. మీరొస్తే ఒక సెలబ్రేషన్లా ఉంటుంది. మిమ్మల్ని చూస్తే నాలో వైబ్రేషన్స్ వస్తాయండి. ఇంకా రకరకాలుగా అనిపిస్తుంది. ఓకే అండి, మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. అల్లుడు, నిన్ను ఇలాగే వదిలేస్తే గుడ్ ఈవినింగ్ కూడా చెప్పేలా ఉన్నావు. బయటికి రా. ఏంటి మామా? అనుష కాల్ కట్ చేసి చాలా సేపు అయింది అల్లుడు. చూసావా మామా, సోల్మేట్ తో మాట్లాడుతుంటే అలాగే మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది. ఏమంటారో చెప్పకనే చెబుతున్నది ఇదే ఇదే ప్రేమని, ఇదే ప్రేమని. మామా ఇంట్లో రిహార్సల్స్ అంటున్నాడు. వాళ్ళ వదినకి మనమే యాడ్లో చేస్తున్నామని తెలిసినా సరే ఏమీ అనలేదంట. నమ్మొచ్చంటావా? చరణ్ చెప్పాడు కదా, నమ్మచ్చులేవే. అనవసరంగా టెన్షన్ పడకు. సరే, నేను ఇప్పుడే వస్తాను. ఏమయ్యిందో ఏమవుతుందో ఏదో అవుతున్నది నాలో, ఏమో నీలో ఏమాయిందో అల్లుడు, అల్లుడు, 10th క్లాస్ పిల్లాడు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఆ టెన్షన్ ఏంటి? అనుష వాళ్ళు వస్తున్నారు కదా మామా, నా సోల్మేట్ కి ఎలా వెల్కమ్ చెప్పాలా అని ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాను. సోల్మేట్ అంటే నాకు డౌట్ వస్తుంది అల్లుడు, అడగనా? నీ అనుమానాలతో నన్ను డల్ అయ్యేలా చేయకు. సరే అడుగు. ఏమీ అనుకోకు. నీ సోల్మేట్ అనుషయే కదా?
అదేంటలుడు సైలెంట్ అయిపోయావు? తొందరగా చెప్పలుడు. అనూషనా పల్లవా? పల్లవా అనూష? చెప్పలుడు. కమాన్ టెల్ మీ. మామా, పల్లవియే నా సోల్మేట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.